నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టుల మీద ఇనుప పాదాల పదగట్టన కింద నలిగిపోతుందా? అలా తొక్కేస్తున్నారా? ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద, మీడియా పర్సన్స్ మీద కక్ష కట్టిందా? ఇజ్ ఇట్ ట్రూ? నిజమా? ఎందుకు ఇంత గొంతు పెంచుకుంటున్నారు? కారణం ఏంటి? ఆఫ్ కోర్స్ చాలామంది చెప్తున్నది, ఆక్రోశం ఎప్పుడు వస్తుంది? ఐడెంటిటీ లేనప్పుడు. మన గొంతు ఎక్కడ వినపడట్లేదు, ఫలితం రావట్లేదు అన్నప్పుడు మాత్రమే అనవసరమైనటువంటి రగడు ఉంటుంది. అర్థవంతమైనటువంటి చర్చ, అలాగే ఆవేశం, ఆక్రోశం ఎక్కడుంటుంది? నిజమైనటువంటి సమస్య ఉన్న చోట మాత్రమే. బట్ ఇక్కడ సృష్టింపబడినటువంటి సమస్య మీద అనేక సార్లు అనేక మంది మాట్లాడినటువంటి మాటలు ఒకటి కాదు, రెండు కాదు. దానికి తోడు ప్రకాష్ రాజ్ చాలా మద్దతు ఇచ్చారు. ఎవరికి? ప్రొఫెసర్ నాగేశ్వర్కి. దాన్ని నేను పెద్ద తప్పు పట్టట్లా, కానీ ఇక్కడ తప్పు పట్టాల్సి వస్తుంది. ఎందుకని? ప్రకాష్ రాజ్ ఒక మేధావిగా ఆయన్ను గుర్తించారు, ఒక విశ్లేషకుడిగా ఆయన ప్రతిభను గౌరవించారు. దాని మీద పెద్ద అభ్యంతరాలు లేవు, ఎవరికీ లేవు, ఇంక్లూడింగ్ మీ. వెన్ ఐఎమ్ టాకింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ దట్. కానీ ప్రకాష్ రాజ్ సినిమా రంగానికి సంబంధించి ఇవాళ ఆ సినిమా రంగంలో ఉండబట్టే ఆయనకి గుర్తింపు, రాణింపు, గౌరవం. అలాగే ప్రకాష్ రాజు కూడా చాలా విస్తృతమైనటువంటి భావజాలం ఉంది. ఆ భావజాలంలో ఒక్కొక్కసారి ఏదైనా పొరపాటుగా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది అన్నది ఒక నిర్వివాదాంశమైనటువంటి అంశం. ఇక్కడ ఇదే ప్రొఫెసర్ గారు కూర్చున్నటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలకు ఆయన పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇచ్చినట్టుగా ప్రవర్తన. మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ప్రకాష్ రాజు గారు, మీ గొంతు ఇప్పుడు వినపడాలి. మీరు గౌరవించినటువంటి వ్యక్తి సమక్షంలోనే అడ్డగోలుగా అనేక విషయాలను ఎలా పడితే అలా, వాడు, వీడు, ఆ కొడుకు, ఈ కొడుకు, ఇవన్నీ మాట్లాడినటువంటి సందర్భం మీ ప్రొఫెసర్ కూర్చొని వినడంలో ఉన్నటువంటి ఆనందం ఏంటి? పోనీ ఆనందం లేదు అనుకుందాం, అభ్యంతరం ఏది? అభ్యంతర పెట్టనప్పుడు మీరు అనుమతి ఇచ్చినట్టేగా. ఒక చిన్న సమస్యను పెద్ద చేసుకొని ఎన్కాష్ చేసుకోవడంలో ఉన్నటువంటి తెలివిని మనం ఎలా వ్యాఖ్యానం చేయాలి, ఎలా విశ్లేషణ చేయాలి? అసలు సమస్య ఏంటి? రాష్ట్ర సమస్య, దేశ సమస్య, లేదా వర్గానికి సంబంధించిన సమస్య, ఒక సామాజికమైనటువంటి అంశం మీద ఏదైనా పెద్ద సమస్య లేదే. ఒక వ్యక్తి విశ్లేషకుడిగా మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఒప్పుకొని తప్పయింది అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద చర్చ ఏంటి? నేనే తప్పు చేశానన్నటువంటి మనిషి మళ్ళీ నన్నే అరెస్ట్ చేస్తారేమో చూస్తా ఎలా అరెస్ట్ చేసినా సరే నేను సిద్ధంగా ఉన్నా ఫర్ వాట్? అరెస్టే లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. అరెస్టులనే ఆలోచన చేయడమే తప్పని పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒక్కళ్ళే, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటో, వాళ్ళకున్నటువంటి నిర్ణయం ఏంటో లెట్ ఇట్ బి. పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితే. బీజేపీని మామూలుగా మొయ్యలా, ఆర్ఎస్ఎస్ కరడుగట్టినటువంటి భావజాలం ఉన్నవాళ్ళు కూడా ఇవాళ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని ముందుకు రాలా. బట్ ఈ నాయకుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మరి ఆర్ఎస్ఎస్ కానీ, అలాగే ఆర్ఎస్ఎస్ మద్దతున్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఎవ్వరూ కనీసం గొంతెత్తల. దానికి తోడు తెలంగాణకు సంబంధించిన మురళీధర్ రావు, ఆయన సామాన్యుడు కాదు. బీజేపీలో అత్యున్నతమైనటువంటి గౌరవం ఉన్నది, గుర్తింపు ఉన్నది, పదవుల్లో రాణించినటువంటి ప్రతిభ ఉంది. కానీ ఆయన మద్దతు ఇచ్చారు, తప్పు లేదన్నారు. ఫైన్. మీ పార్టీ అధినేత మాట్లాడినట్టుగా కొన్ని విషయాలు మాట్లాడేస్తే, ఆ మాట్లాడింది నేనే తప్పు మాట్లాడాను అని మాట్లాడిన ఆయనే ఒప్పుకుంటే ఇంకా మీకున్నటువంటి పంచాయతీ ఏంటి? మురళీధర్రావు గారు ఎందుకు మద్దతు ఇస్తారు? ఒక అభిప్రాయాన్ని చెప్పడంలో పొరపాటు జరిగిందని ఆయన చెప్తే మీకెందుకు మధ్యలో? దేని గురించి మాట్లాడాలి?
అమిత్ షా పరువు గంగలో కలిసినందుకు మాట్లాడాలి. అలాగే శాశ్వత మిత్రుడు అని ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి, అలాగే బీజేపీ పార్టీకి పెట్టినటువంటి బంధం గురించి మాట్లాడాలి. ఉందా లేదా? ఉందంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. లేదు ఎక్కడి నుంచి ఈ సోర్సు అన్నది కొన్నిటి ఖచ్చితంగా మన సోర్స్ చెప్పాల్సిందే. నిజానికి 90% సోర్స్ ఉండవు, అది వాస్తవం. కానీ వ్యంగ్యంగా ప్రతిదానికి సోర్స్ ఏది? వ్యంగ్యం ఎందుకు? జీవితంలో ఉన్న వాస్తవాన్ని మాట్లాడాలి కదా. ఒళ్ళంతా నరంలో కనపడుతున్నదేంటి? వ్యంగ్యం. ఎవరి మీద? మీకంటే కష్టపడిన వాళ్ళు, మీకంటే నిబద్ధతగా నిలబడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు, ఇబ్బందుల్ని పక్కన పెట్టేసి ఆదాయాన్ని కూడా లెక్క చేయకుండా లేని సమస్యలు తెచ్చుకున్నట్టుగా, కొత్త తలనొప్పులు కొనుక్కున్నట్టుగా ఇవాళ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక రాజకీయ ప్రయోగంలో ఆయన ఏ తప్పులు చేయలేదు, ఏ పొరపాట్లు మాట్లాడలేదని ఎవ్వరూ అనరు. ఇంకా గట్టిగా చెప్తా, బుద్ధున్నాడు ఎవ్వడూ ఆయన్ని 100% ఆయన పర్ఫెక్ట్ అని అనరు. మీరు పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు 100%. కొన్ని దిద్దుకోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని మాట్లాడినప్పుడు తడబడినప్పుడు పొరపాటు అయిందని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అయిపోయింది. ఇంకేంటి పంచాయతీ? తెలంగాణ సమాజానికి ముడి పెట్టడంలో ఉన్నటువంటి అంతరంగం ఏంటి? ఆంతర్యం ఏంటి?